ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనము. ఈరోజు ఈ భూమి మీద ధన్యులుగా జీవించాలి అంటే యెహోవా మీద నమ్మకం ఉంచాలి. ఎవని మనస్సు అయితే ఆయన మీద ఆనుకుంటుందో వానిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానంటున్నాడు. ఎందుచేత అంటే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయన సహాయము చేస్తానన్న నమ్మకం నీలో ఉంటే అత్యధికముగా ఆశీర్వదిస్తాడు, మంచి ఆలోచన దయచేస్తాడు. మీరు ఏ మార్గములో నడవాలో ఆ మార్గం నీకు బోధిస్తాడు. నీకున్న అవసరాలు ఇబ్బందులను బట్టో నీవు మనుషుల్ని నమ్ముతున్నావేమో, కానీ వీరిని నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుటే మేలు. ఆయన బలవంతుడు. ఆ బలమైన దేవుని యందు నమ్మకం ఉంచితే నీకు ఏది కొరతో అది సంపూర్తి చేస్తాడు. ఆయనను ఆశ్రయించిన ఏ నరుడు కూడా సిగ్గుపడడు. నీటిలో మునిగిపోయిన ఓడ గమ్యం చేరుకోవడం ఎంత కష్టమో, లోకములో కలిసిపోయిన క్రైస్తవులు కూడా పరలోకం చేరుకోవడం అంతే కష్టం. కానీ ఈరోజు రహస్యముగా ఆయనను నమ్మి ప్రార్థిస్తున్నవారు ఎంతమందో, వారిని కూడా దేవుడు బహిరంగంగా దీవిస్తానని, ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ దిన వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.